నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మొదటి భర్త వల్ల సుఖం లేదని రెండో పెళ్లి చేసుకుంటే అతనికి మించి ఉన్నాడు అని అంటోంది సునీత. తనకి తన పిల్లలకి న్యాయం చేయమని చెప్పి కోరుకుంటోంది. తాగడం నుండి స్టార్ట్ ఇంకా ఇంట్లో ఏమీ తెచ్చిచ్చేవాడు కాదు. ఏమన్నా అంటే నన్ను కొట్టడం, పిల్లలు ఏదన్నా అడిగితే నా పిల్లలు కాదు అనడం, ఆ తేడా చూపిస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు పిల్లల్ని? తను తాగే దగ్గరికి పిల్లల్ని అబ్బాయిని తీసుకెళ్ళడం. మరి నువ్వెందుకు వెళ్తున్నావు నాన్న కదా అని వెళ్తున్నామ్మా. మాకు ఊహ తెలిసిన నుంచి ఆయనే కదా. నీతో ఏంటి మిస్బిహేవియర్? నాన్న తాగి వచ్చి నా మీద మిస్బిహేవియర్ హ్యాండ్స్ వేసేవారు. ఒంటరిగా ఉండనివ్వట్లేను, ఒంటరిగా వదిలిపోయింటాను. కాదమ్మా, అసలు అట్లాంటి ఒక డౌట్ డాడీ టచ్ చేయని ప్లేసుల్లో టచ్ చేస్తున్నాడమ్మా అన్నప్పుడు అసలు అట్లాంటివి అదో బయటకు తోసేయాలి కదా తల్లి. నువ్వు ఏంటి పిల్లని కాపాడేది? మేము అసలు వాడు వీడని నేను ఎవరిని అనను. ఇట్లాంటి క్యారెక్టర్ దాకా వస్తే నాకు చాలా కోపం వస్తుంది. చెల్లిని ఒకసారి చేస్తుంటే నేను చూసాను. అప్పుడు నాన్న వెనకలా అయితే కొట్టాడు నన్ను కూడా. ఆమెను తీసుకెళ్లి సెంట్రల్ నిలబెట్టి మందు ఉంటే అక్కడ వదిలేస్తున్నాను, వెళ్ళిపోతున్నానండి. రోడ్డు మీద భార్యను వదిలేసి మందు కోసం వెళ్తావా? తాగొచ్చి అమ్మని కొడతా ఉంటాడు రోజు. చెల్లిని కూడా అలా చేస్తారు, నన్ను కొడతారు తిరగబడితే. అలాంటి వ్యక్తి చెయ్యేస్తుంటే నువ్వేంటి ఆయన ఇంట్లో పెట్టుకుని పోషించి తిండి పెట్టి ఇంకా కొడుతున్నాడండి తిడుతున్నాడంటే అని నువ్వు కదా చెయ్యాలి ఆ పని. ఈ ఆడపిల్ల మీద చెయ్యేసినా కూడా ఏం మాట్లాడవు అనే ధైర్యం వచ్చేస్తుంది అతనికి. ఆ పిల్ల ఇంకెవరికి చెప్పుకోవాలమ్మా నీకు కాక? అసలు ఎంత కాలం తర్వాత ఆ పిల్ల మీ దగ్గర రియాక్ట్ అయ్యారు చెప్పడం అనేది జరిగిందో. ఇంకా ఎంత నరకం చూపెట్టిందో చూసిందో మీ అమ్మ మీకు ఇంకా చెప్పలేదు. పిల్లలు బహుశా ఎదుర్కొంటూ ఉండటానికి చెప్పలేక ఆవిడ లోపల లోపల దిగమింకుంటుంది. కానీ మా ముందే చాలా చేశారండి. అమ్మని అసభ్యంగా చాలా మా ముందే చేసేవారు. నాకైతే నాన్న కావాలి, కానీ మార్చండి. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సునీత గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సునీత గారు. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము వరంగల్ నుండి వస్తాం. వరంగల్ నుంచి వస్తున్నారు. చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? నా భర్త మేడం బాధ్యతగా ఉన్నాడు. ఇప్పుడు అసలు ₹1 ఇవ్వడు. పిల్లలతో నాకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా పెళ్ళైన దగ్గర నుండి ఇదే. మీకు పెళ్ళై ఎంతకాలం అవుతుందండి? 15 ఏళ్ళు అయింది. అంటే చిన్నప్పుడే పెళ్ళయింది. అమ్మ వాళ్ళు నాకు అప్పుడు భర్త మంచివాడు కాదు. ఫస్ట్ మ్యారేజ్. ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిందమ్మా మీకు? అయిందండి. అది ఎన్ని ఇయర్స్ అవుతుంది? అది ఒక 3 years. దానికి ముందు ఆయన ఏమయ్యాడు? విడాకులా లేక డైవోర్స్, విడాకులు. అక్కడ ఏమైనా పిల్లలు ఉన్నారా మీకు? 2 పిల్లలు పుట్టారు. ఫస్ట్ హస్బెండ్ తో 2 పిల్లలా? 3 years. ఓహో, అదేంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? ఫస్ట్ది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా విడాకులు అయిన తర్వాత ఎందుకు 3 years లో 2 పిల్లలు ప్రెగ్నెన్సీ డెలివరీలే సరిపోయి ఉంటాయి కదా, విడాకులు ఎందుకు? ఏం కష్టం వచ్చింది ఆయనతో? అతను ఇంకొక ఆమెను ఇష్టపడ్డాడు. ఇంకా సరే అని లీగల్ గా విడాకులు తీసేసుకున్నాం. పెద్ద మనుషుల్లో లీగల్ గా ప్లస్ ఇక తీసేసుకున్నాక అమ్మ వాళ్ళు 2 పిల్లలు ఉన్నారు ఎలా అని రెండో పెళ్ళి అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనకి భార్య లేదు. సరే రెండో చనిపోయారా? చనిపోయింది. ఆయనకి పిల్లలు ఉన్నారా ఫస్ట్ వైఫ్ తో? ఆయనకు లేరు, పిల్లలు లేరు. సరే నా పిల్లలే. ఆయన చెప్పినప్పుడు ఏమన్నాడు, నా పిల్లలుగా చూసుకుంటా, నాకు భార్య లేదు, నేను బాగా చూసుకుంటా, ఇవన్నీ మాటలు చెప్పాడు. నేను నమ్మి పెళ్లి చేసుకున్నా. కానీ తర్వాత ఫస్ట్ విడాకులు అవటానికి రెండో పెళ్లికి ఎంత గ్యాప్ ఉంది? 1 సంవత్సరం. అంటే వెంటనే చేశారు. యాక్చువల్గా 3 years పిల్లలు ఉన్నారు కదా అని చేశారు. మంచి సంబంధం, భార్య చనిపోయింది, తన పిల్లల్లాగా చూసుకుంటా అన్నాడు అని అమ్మ వాళ్ళు నమ్మారు, నేను కూడా నమ్మాను. అంతా బాగానే ఉంది, పెళ్ళయింది. కానీ పిల్లల్ని పట్టించుకోవట్లేడు. సరే పోను అర్థం చేసుకుంటాడు అనుకున్నా. కానీ ఆయన అలానే తాగి రావడము,
ఏమన్నా నేను ఏమైంది ఇలా ఎందుకున్నారు అంటే నన్ను కొట్టడం. మీ సెకండ్ హస్బెండ్ తో మీకు పిల్లలు ఉన్నారమ్మా? లేరు, మీ ఫస్ట్ హస్బెండ్ తో ఉన్న పిల్లల్ని ఈయన చూసుకుంటున్నాడు. తను కూడా యాక్సెప్ట్ చేశాడు, కానీ తర్వాత ఆయన పద్ధతి మారింది. అంటే మీ ఇద్దరికి పిల్లలు కావాలని ఏమన్నా ప్రెజర్ చేశాడా? చేశాడు. ఓకే. చేశాడు. ఇంకా ఏంటంటే అతను సంపాదించకపోగా అప్పులు చేయడము, అప్పుల వాళ్ళు రావడం, ఇంటికి తాగి రావడము. అసలు ఏం పని చేసేవాడమ్మా? ఇది కాంట్రాక్టర్, అది బిజినెస్ చేస్తాడనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి హెరాస్మెంట్ స్టార్ట్ అయింది రెండో హస్బెండ్ తో? 6 నెలలు బాగానే ఉన్నాడు. నా పిల్లల్ని కూడా తన పిల్లల్లా 6 నెలలే? 15 ఏళ్ల క్రితం స్టోరీ చెప్తున్నావు నువ్వు. కొన్నాళ్ళు 6 నెలలు అంటే తాగుడు కొంచెం కంట్రోల్ చేసుకున్నాడు ఫస్ట్ లో, తర్వాత మెల్లమెల్లగా అన్ని బయట పడుతున్నాయి అన్నమాట. తాగడం నుండి స్టార్ట్. ఇంకా ఇంట్లో ఏమీ తెచ్చిచ్చేవాడు కాదు. ఏమన్నా అంటే నన్ను కొట్టడం, పిల్లలు ఏదన్నా అడిగితే నా పిల్లలు కాదు అనడం, ఆ తేడా చూపిస్తున్నాడు. ఓకే. అట్లా ప్రతిసారి ఇదే ఇల్లు ఎలా జరుగుతుంది. గడిచేది మీకు? మీ ముగ్గురు బతకాలి, భర్తను పోషించాలి, ఇవన్నీ ఎలా నడిచేవి? నేను ప్రైవేట్ జాబు, అక్కడ సేల్స్ ఉమెన్ గా అట్లా బట్టల షాపుల్లో అట్లా పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నా. ఇలా ఈ 15 ఏళ్ళు నరకం పడుతూనే ఉన్నాం. నరకం పడుతున్నా. ఎందుకు ఇంతకాలం భరించావు? ఫస్ట్ హస్బెండ్ ఏమో వెంటనే వదిలిచ్చేసుకున్నావు, ఈయన ఎందుకు భరించావు? ఎందుకు భరించాల్సి వస్తుందంటే, సెకండ్ మ్యారేజ్ ఎందుకు వచ్చిన గోల అని? ఎందుకు వచ్చిన గోల, అమ్మ వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వవే, బాగుండదు, మా పరువు పోద్ది, ఇప్పుడు కూడా మళ్ళీ విడాకులు మేమేం చేయలేము, పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించు ఏదో ఒకటి అని అమ్మ వాళ్ళు కూడా నాకే సర్ది చెప్తున్నారు. ఓకే అమ్మా. ఇంకా నేను చేసేది ఏం లేక, ఎవరిని అడగాలో తెలియక, ఏం చేయాలో తెలియక అన్నీ సర్దుకున్నా. కానీ నాకు కూడా విసుగొచ్చింది అతని ప్రవర్తన చూసి. సరే, నన్నంటే హింసలు పెట్టాడు, నా పాపతో మిస్బిహేవ్ చేసే ఇంకా నేను భరించలేకపోయాను. ఏమన్నా అంటే నా కూతురు కాదు కదా, నా సొంత కూతురు కాదు కదా అంటే, ఇంతకంటే ఇంక దారుణం. నాకు నన్ను అన్నా నాకేం కాదు, నా కూతురు జోలికి వస్తున్నాడు, అది నా బాధ. నా కూతురు, నా కొడుకు జీవితం కూడా స్పాయిల్ అయిపోతుంది. ఏమన్నంటే నా సొంత పిల్లలు కాదు అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు పిల్లల్ని? తను తాగే దగ్గరికి పిల్లల్ని, అబ్బాయిని తీసుకెళ్ళడం, ఏమో తాగుడుకు తీసుకెళ్తున్నాడు, అమ్మాయి మీద చేస్తాడు. మరి నువ్వెందుకు వెళ్తున్నావు నాన్న కదా అని వెళ్తున్నాం. మాకు ఊహ తెలిసిన నుంచి ఆయనే కదా. ఏం చదువుతున్నాను నువ్వు? ఏం చదువుకుంటున్నావు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. నాన్న కదా అని వెళ్తున్నావా? నాన్న అలా వెళ్ళకపోతే భయమా నీకు? కొడుతున్నాడు అంటే కొంచెం కొట్టేవాడు, కొంచెం నానే కదా అని భయం అనేది. వీళ్ళకి తెలియదుగా అంత స్టోరీ. ఫస్ట్ లో అమ్మాయి కూడా భయపడింది చెప్పడానికి. పాప పెద్దదా బాబు పెద్దడా? బాబు పెద్దవాడు. పాప ఏం చదువుతుంది? పాప 9th. ఏమనుకోవద్దు నాన్న, నీతో ఏంటి మిస్బిహేవియర్? నాన్న అంటే అమ్మ వాళ్ళు లేనప్పుడు నాన్న ఉండేవారు. నాన్న వచ్చి నా మీద మిస్బిహేవ్ హ్యాండ్స్ వేసేవారు. తాగుంటాడమ్మా? తాగి వచ్చి అలాగే నాన్న ఎంతైనా నాన్న మంచివాడే అనుకున్నాను, కానీ ఇలా వచ్చి మిస్బిహేవ్ చేస్తే భయం వేస్తుంది. నీకు ఎప్పుడమ్మా ఊహ ఎప్పుడు తెలిసింది నాన్న నీతో తప్పుడుగా ప్రవర్తిస్తున్నట్టు? నీకు ఎంతకాలం అయింది తెలిసి? 1 year. 1 year. వెంటనే వచ్చి అమ్మకి చెప్పావా? చెప్పాను. ఒంటరిగా ఉండనివ్వట్లేను, ఒంటరిగా వదిలిపోయింటాను. కాదమ్మా, అసలు అట్లాంటి ఒక డౌట్ డాడీ టచ్ చేయని ప్లేసుల్లో టచ్ చేస్తున్నాడమ్మా అన్నప్పుడు అసలు అట్లాంటివి కదా బయటకు తోసేయాలి కదా తల్లి. నువ్వు ఏంటి పిల్లని కాపాడేది? నీ వరకు అడ్జస్ట్ అయ్యో బానే ఉంది, పిల్ల దగ్గరకు వచ్చినప్పుడు వాడు వీడని నేను ఎవరిని అనను. ఇట్లాంటి క్యారెక్టర్ దాకా వస్తే నాకు చాలా కోపం వస్తుంది. పసిపిల్ల, ఆ పిల్లని పట్టుకొని తండ్రి వరస అంటే తండ్రి ఒక రకంగా, అలాంటి వ్యక్తి చెయ్యేస్తుంటే నువ్వేంటి ఆయన ఇంట్లో పెట్టుకుని పోషించి తిండి పెట్టి ఇంకా కొడుతున్నాడండి తిడుతున్నాడండి అని నువ్వు కదా చెయ్యాలి ఆ పని. తోసిపడేసి అట్లా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోస్కో యాక్ట్ లోపల ఉంటాడు. అర్థమవుతుందా? శ్రీవాణి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు వరకు భరించడం అనేది ఒక ఎత్తు, పిల్లల వరకు వస్తే ఆగడమా? ఇంత దారుణమా? అంటే ఏంటమ్మా ఇది? నీ అవసరం ఏంటి ఇప్పుడు? ఏంటి నీ అవసరం? 1 year నుంచి ఏంటి పిల్ల దాకా వచ్చింది వ్యవహారం? నాకు బయట నేను సెక్యూరిటీ భర్త ఉండాలి కదా అని. అరే నీకు ఇంట్లోనే సెక్యూరిటీ లేదు, ఇంకా బయట సొసైటీతో బాగానే ఉండొచ్చు తల్లి. ఎవరు విలనా అని తెలుస్తుంది. ఇక్కడ తండ్రి వరుస ఉన్న వాడితోనే విలనిజం నడుస్తుంది. మమ్మల్ని ఎలాగో పోషించట్లేదు, పోనీ ఇంట్లో ఉండి చూసుకుంటున్నాడా, అది లేదు, దానికి తోడు ఇంకా భరించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ నిర్ణయం నీది కాదమ్మా, నీ పరిధి దాటిపోయింది నిర్ణయం. వయసు వచ్చినటువంటి ఆడపిల్ల, వయసు వచ్చినటువంటి అబ్బాయి ఉన్నాడు. అసలు నువ్వు అతను భర్తగా యాక్సెప్ట్ చేయటం కాదు, ఆ ఇద్దరు పిల్లలు అతను తండ్రిగా యాక్సెప్ట్ చేస్తున్నారు లేదనేది వాళ్ళ నిర్ణయం ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు? ఇష్టం లేదు పిల్లలకు కూడా, కాకపోతే నేను ఇంకా మారుతాడు.
ఏం మారుతాడమ్మా? మీరు చక్కగా సెల్ఫ్ ఎంప్లాయిడ్. 15 సంవత్సరాలు బట్టి ఆ వ్యక్తిలో ఒక్క మంచి గుణం చెప్పు, ఒక సద్గుణం చెప్పు. ఇన్ని సంవత్సరాలు బట్టి సంపాదిస్తాడా, కష్టపడతాడా, తాకుండా ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి? ఆఖరికి అది ముదిరి పాకాన పడి ఈరోజు ఏమీ అనన్నటువంటి నువ్వు రేపు ఈ ఆడపిల్ల మీద చెయ్యేసినా కూడా ఏం మాట్లాడవు అనే ధైర్యం వచ్చేస్తుంది అతనికి. 1 year నుంచి నడిపిస్తున్నారు ఈ భాగవతాన్ని మీరు. ఆ పిల్ల ఇంకెవరికి చెప్పుకోవాలమ్మా? నీకు కాక నీ అవసరాలకి నీ స్వార్థానికి ఆయన ఇంట్లో ఎంటర్టైన్ చేస్తున్నావు. అసలు ఎంత కాలం తర్వాత ఆ పిల్ల మీ దగ్గర రియాక్ట్ చెప్పడం అనేది జరిగిందో? చెల్లిని ఒకసారి చేస్తుంటే నేను చూసాను. అప్పుడు నాన్న వెనక్కి లాగితే కొట్టాడు నన్ను కూడా. ఇంకా అమ్మ తర్వాత వచ్చి నువ్వు రిటర్న్ ఇంకోటి లాగి పీకాల్సింది. ఏం చేస్తున్నావురా అయ్యా నువ్వు అని లాగి నువ్వు ఇంకోటి పీకాల్సింది. కొడుతున్నాడు నన్ను. నువ్వు కొట్టు, నీకు చేతులు కాళ్ళు బానే ఉన్నాయిగా. ఇలాంటి తప్పుడు పని చేసినప్పుడు ఎవడైనా పర్వాలేదు. తాగుండండి అన్నప్పుడు తాగాను. అసలు ఇప్పుడు కూడా తాగే ఉన్నాడా? ఏం పేరు ఆయన పేరు? సుబ్బారావు అండి. ఏం సుబ్బారావు? సిగ్గులేదండి మీకు? ఆ పిల్ల మీద చెయ్యేసావంట, నిజమేనా? అది మందు తాగేసింది. మందు తాగితే అనకూడదు కానీ వెళ్ళి తినాల్సిందే మందు తాగేసి అన్నం బదులు. మా మొదటి భార్య ఉన్నప్పుడు బాగానే ఉండేవాడిని అండి. మా ఆవిడ చనిపోయిన తర్వాత డిప్రెషన్కి లోన్ అయిపోయి ఇంకా మందుకి అలవాటు పడిపోయానండి. మందుకు అలవాటయ్యి ఏం పనులు చేస్తున్నావు తెలియట్లేదా? మరి అదేదో మందు తాగుతూ నువ్వు బతికేయాల్సింది. ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పిల్లల్ని బాగా చూసుకుంటా అని చెప్పేసి ఎందుకు అన్నావు? అప్పుడు చూసుకుందారా అనుకున్నానండి. ఆ? కానీ ఈ మందు ముందు మా ఆవిడ ఇంక కనపడతలేదండి. ఆ? మందు ఎక్కడ మందు ఉన్నా సరే అక్కడికే పోతున్నాను తప్ప మా ఆవిడని తీసుకెళ్లి సెంటర్లో నిలబెట్టి మందు ఉంటే దాన్ని అక్కడ వదిలేస్తున్నాండి, వెళ్ళిపోతున్నానండి. సాయంత్రం రాబోతూ కూడా ఇంక రచ్చరచ్చ చేసి పడేస్తుందండి. ఇంట్లో నిలబడతలేదు నన్ను. నీలాంటి వాడితో మరి ఆవిడ బాగా ఉండాలా? వచ్చి రాగానే బిర్యానీ 2 పెట్టాలా? లేకపోతే రోడ్డు మీద భార్యను వదిలేసి మందు కోసం వెళ్తావా? తాగొచ్చి అమ్మని కొడతా ఉంటాడు రోజు. చెల్లిని కూడా అలా చేస్తారు, నన్ను కొడతారు. నిస్సహాయిత ఎవరికి చెప్పాలో తెలియదు. ఏమన్నా ఉందమ్మా? ఇంకా చెప్పనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయి సునీత? ఏదన్నా ఉంటే చెప్పు. ఇప్పుడు అట్లీస్ట్ ఫైనల్లీ ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఏం న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారు చెప్పండి. అతను మారడు. నాకు వద్దు. నాకు నా 2 పిల్లలు నేను చూసుకున్నా. 2 పిల్లలతో నేను ఉంటాను. సూపర్ అమ్మా. సరే అమ్మా, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మా దగ్గర వరకు ఎందుకు వచ్చావు? ఆ నిర్ణయం ఇక్కడ రాకుండా కూడా తీసుకోవచ్చు కదా. వదిలించుకోలేకపోతున్నావా ఆయన్ని? అవునండి, మీరు సలహా చెప్తారు కదా అని మీ సరే, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకా ఉన్నంతలో ఆయన వదిలించుకోలేండి. నాకైతే నాన్న కావాలి, కానీ మార్చండి మీరే. చూద్దాం నన్ను ఇప్పుడు ఏం మాట్లాడాలని చూద్దాము. కాదు, ఇప్పుడు ఈ స్కూల్ ఫీజులు ఇవన్నీ ఎవరు కడుతున్నారమ్మా? ఏమ్మా సునీత? అంటే నేను మా అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు అసలు ఆయన ఏమి చేయట్లేదు సార్. తాగడం, తిరగడం, వచ్చి కొట్టడం, లేకపోతే వాళ్ళ మీద చేతులు వేయడం. అమ్మ వాళ్ళని కూడా ఇంటర్ రానివ్వరు. కాదు నాన్న, నువ్వు ఎంత చూస్తున్నావు కదా, ఇంకా తండ్రి కావాలంటావేంటి? అంటే మార్చి కావాలా ఏంటి? మీ నాన్నలో ఉన్న ఒక 2 మంచి గుణాలు చెప్పు, ఎందుకు కావాలనుకుంటా. మీ అమ్మ తండ్రి అని ఏం లేదు, డైలీ తాగేసి వచ్చి మా నాన్న కొట్టడం అనేది నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నాన్న కావాలి. తన్నులు తినడానికా? లేకపోతే నువ్వు కూడా తాగుదాం అనుకుంటున్నావా? నాన్న లేని బాధ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నారు, తను చూస్తా నా నుండి బాధపడుతున్నావు కదయ్యా నువ్వు. కిరణ్ 10th grade అప్పుడు ఎన్నిసార్లు తాగావు నువ్వు? నేను తాగలేదండి. స్మోక్ చేసావా? లేదు. వెరీ గుడ్. సో ఏంటంటే వేరే వాళ్ళ ఇంట్లో తండ్రి లేనటువంటి లోటు కనిపించి నీకు ఆ లేనటువంటి పరిస్థితి ఉండకూడదు, మార్చి నా నాన్న నాకు ఇవ్వండి అని అంటున్నా. ఓకే, అంతవరకు నాకు అర్థమైంది. నీకు 15-16 years మారినటువంటి ఒక్క సందర్భం ఉందా? నీకు ఊహ తెలిసిన ఇప్పుడు వరకు మీ నాన్న మారినటువంటి సందర్భం ఒకటి ఉందా? లేదండి, ఒక్కడు కూడా లేదు. ఇగో ఎలాంటి మూర్ఖుడైనా తిండి పెట్టకపోయినా కొడుతున్నా భరించొచ్చమ్మా. మరి కన్న కూతురుతో అలాంటి బిహేవ్ చేసేటటువంటి తండ్రి కావాలని కోరుకోవడం అనేది తప్పు. మీ బ్రదరు మార్చి మా నాన్న మాకు ఇవ్వండి అని అంటున్నావు. నీకు మార్చి నాన్న కావాలా, అసలు నాన్నే వద్దా? వద్దు సార్. వద్దు. అదే నువ్వు చూసిన మీ భయంకరమైన అమ్మకి, సన్నివేశం. మీ చెల్లికి మీ నాన్న వద్దు, నీకు ఒక్కడికే కావాలి. ఓకే సార్. మేడం, ఇక్కడ అంటే సుబ్బారావు గారు వచ్చి ఒక మాట అన్నారు. అంటే నాకు మానసికంగా బాధపడుతున్న మొదటి భార్య చనిపోయినప్పుడు నాకు తాగుడికి బానిస అయ్యాను అనేటటువంటి ఒక మాట అన్నారు. ఇక్కడ తాగుడికి బానిస అయ్యారా, లేదంటే తాగుడి బానిసత్వాన్ని బానిస అవ్వటం వల్ల నీ మొదటి భార్య భరించలేక వెళ్ళిపోయిందా, చనిపోయిందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇది చాలా కీలకమైన. ఎందుకంటే ఎలా నమ్మాలి 15 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది? మీరు ఇప్పుడు ఆవిడ చనిపోయినటువంటి లేనటువంటి ఆవిడని ఒక వంకగా చూపెట్టి ఆవిడ వల్ల నేను తాగుడికి బానిస అయిపోయి ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా దీన్ని ఏమంటారంటేనండి, సైకాలజీలో చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, ఎక్స్టర్నలైజేషన్ అంటూ ఉంటారు. అంటే తాగుడికి బానిస అయ్యేటటువంటి వాళ్ళు, తాగుడు అనే వ్యసనానికి బానిస అయినటువంటి వాళ్ళు ప్రధానంగా ఉపయోగించేటటువంటి బ్రహ్మాస్త్రం. ఏమండి పలానా సంఘటన జరిగిందండి, అక్కడి నుంచి తాగుడు మొదలైందండి. ఆ అమ్మాయి మీద ఎందుకు చేసావంటే కనుక తాగేసానండి, నాకు స్పృహ తెలియలేదు. నీ భార్యని ఎక్కడైనా నడి రోడ్డు మీద వదిలేసావంటే కనుక తాగేశానండి, తాగుడు బానిస అని చెప్పి.
అంటే ఎక్కడా కూడా ఇక ఓనర్షిప్ అనేది లేదనమాట. అంటే నా వ్యక్తిత్వంలో ఒక లోపం ఉంది, నా బుర్ర చెడిపోయింది, నా వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది, నేను పాపాత్ముడిని, దుర్మార్గుడిని, నన్ను నేల మీద వేసి చంపేయండి అనేటటువంటి ఆలోచన కానీ, లేదంటే నన్ను పరివర్తన చేయండి, నాలో ఒక మార్పు వచ్చేటటువంటి ఒక రాక్షసత్వం నుంచి ఒక మనిషిగా నన్ను తయారు చేయండి అనే ఆలోచన రాదు. ఎక్స్టర్నలైజేషన్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇందాక మీ అబ్బాయి ఒక మాట అన్నాడు, చాలా మంచి మాట అన్నాడు. అంటే వాడికి ఎక్కడో కూడా ఒక ఘోరంత ఆశ ఉంది. అంటే ఇప్పటికి కూడా మీ అబ్బాయి దీన్ని ఒక జబ్బులాగే చూస్తున్నాడు. అంటే జబ్బు నుంచి మా నాన్నగారిని ట్రీట్ చేస్తే కనుక ఒక మంచి వ్యక్తి నాకు తండ్రిగా వస్తాడనేటటువంటి ఆశ సర్వసహజంగా ఎంత క్రూరమైనటువంటి తండ్రి ఉన్నా కూడా ఆ కుటుంబంలో పిల్లలు ఆశించేటటువంటిది, భార్యలు కూడా ఆశిస్తారు. కానీ ఏంటంటే వీళ్ళు కొంత సీనియారిటీ ఉంది కదా, 15 సంవత్సరాలు బట్టి ఆ మూర్ఖత్వాన్ని చూసేటప్పటికి ఆవిడకి విసుగు వేసారిపోయి ఇప్పటికైనా దండం పెట్టి బయటకు వచ్చింది. ఇంకా ఎంత నరకం చూసిందో మీ అమ్మ మీకు ఇంకా చెప్పలేదు. పిల్లలు బహుశా ఎదుర్కొంటూ ఉండటానికి చెప్పలేక ఆవిడ లోపల దిగమింకుంటుంది. కానీ ఇంకా చాలా భయం చేశారండి అమ్మని అసభ్యంగా, చాలా మా ముందే చేసేవారు. అదే అంటే ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నావు కానీ నీకు అర్థం అవ్వాల్సినటువంటి అంశం ఏంటంటే, మీ నాన్న మాట్లాడాడు, 4 మాటలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే కనుక, ఒకటిది ఎక్కడ కూడా నా తప్పు అని ఏం అనలేదు, తప్పు తాగుడుది అన్నాడు. తప్పు నా మొదటి భార్య చనిపోవటం వల్ల నాకు ఏర్పడిన డిప్రెషన్ అని అన్నది. 4వ అంశం ఏమన్నాడంటే కనుక, వచ్చిన తర్వాత ఇంట్లో రాత్రిపూట వచ్చాక ఈవిడ హింస పెడతదంట. అవునండి. గుడ్డు ముందా పెట్టముందా అన్నట్టు ఉంది. ఇప్పుడు అతను తాగటం వల్ల ఈవిడ హింస పెట్టిందా, లేదంటే ఈవిడ హింస పెట్టడం వల్ల అతను తాగుతున్నాడా? సో 4 అంశాల్లో ఏమంటున్నాడు, ప్రపంచం అంతా బయటే ఉంది, నా వ్యక్తిత్వం వల్ల నాకు కాదు, అదంతా కూడా బయటే అని వేసేటటువంటి తండ్రి మారుతాడా అనేది ఒక వయసు వచ్చి చదువుకున్నటువంటి అబ్బాయి నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాన్న, ఎక్కడైనా మార్పు, తాగేటటువంటి భర్తల్ని, తాగేటటువంటి తండ్రిని సహజంగా నా క్లినిక్కి తీసుకొస్తూ ఉంటాను, డాక్టర్ గారు మార్చండి, ఏదో విధంగా మార్చండి. అలా మార్చేటటువంటి దానికి నేను ఓపెన్గా చెప్తా, అమ్మ మారచ్చు, మారకపోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమని చెప్తానంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాను. ఇక్కడ ఇతను మారటానికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల మీ చెల్లి మీద ఒక అనర్థం జరగదు అనేటటువంటి దాని గ్యారంటీ ఏంటి? లేదా ఒక 6 నెలలు పట్టచ్చు. ఈ లోపల నువ్వు తాగుబోతాడు అవ్వనే గ్యారంటీ ఏంటి? కాబట్టి ఎప్పుడు కూడా మార్పు అనేటటువంటిది కోరుకునే ముందు మారటానికి ఎంత అవకాశం ఉంది అనేది చూడాలి. ఆ మారేటటువంటి ప్రక్రియలో మీరందరూ ఎంత రిస్క్లోకి వెళ్తున్నారు. దేవుడు కరుణించి ఇప్పటికొచ్చి మీరందరూ ఇప్పుడు మా ఎదురుగుంటే హెల్తీగా మా ఎదురుగుంటే కనిపిస్తున్నారు. నువ్వు ఇప్పటికీ తాగుడు ముట్టలేదు, సిగరెట్ తాగలేదు అన్నావు, అదృష్టం. ఆ అమ్మాయి మీద ఏమీ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి పడలేదు, అదృష్టం. ఈవిడ బ్రతికి బట్టకట్టి ఇక్కడ కూర్చుంది, అదృష్టం. రేపొద్దున ఇదే అదృష్టం కంటిన్యూ అవుతుందని నమ్మకం లేనప్పుడు, మా పరిధి వరకు వచ్చినప్పుడు, రాయ్య మీ నాన్న ఇక్కడ కూర్చోపెట్టి 10 రోజుల లోపల నేను మార్చేసి మీకు ఇచ్చేస్తానని చెప్పి నేను గ్యారంటీ ఇవ్వలేను. అది రిస్క్తో కూడినటువంటి అంశం. ఎందుకంటే తంతే గింతే కనుక ఎవ్వరూ కూడా మీకు ఒక సపోర్ట్ అనేటటువంటిది లేదు. వ్యవస్థ, సమాజం, పోలీస్ వ్యవస్థ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని కాపాడాలి, మాగోటి వాళ్ళు ఇలాంటి పరిధిలో ఇలాంటి వేదికల మీద కూర్చొని కాపాడేవాళ్ళు. కానీ నా అనేటటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి ఒక పరిస్థితిలో మీరు అంత రిస్క్ తీసుకోవటం ఉందా? దీనికి ఒక గ్యారంటీ ఉందా? సో కాబట్టి ఏంటంటే, ఆ విధమైనటువంటి సుబ్బారావు గారికి ఉండేటటువంటి ఆలోచన శైలి ఎప్పుడు కూడా మన మీద పడినటువంటి మచ్చ వేరే వాళ్ళ మీద తోసేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు ఎంతవరకు మారుతారనేది ఆలోచించుకో. సిరి అయితే కనుక చాలా సింపుల్గా చెప్పేసింది. ఇందాక నేను సునీత గారి గురించి మాట్లాడినప్పుడు ఆవిడ ఇక్కడ కొన్ని చెప్పలేనటువంటి అంశాలు చెప్పలేకపోతున్నారు. అది ఏంటి అనేటటువంటిది ఊహించుకోగలిగేటటువంటి కెపాసిటీ, అనుభవం మాకుంది. కాబట్టి ఇదేంటంటే నువ్వు కూడా చూసి నీకు కూడా అలా అనిపిస్తుంది, ఓకే అమ్మ ఈ స్థాయిలో సఫర్ అవుతుంది. కాబట్టి ఆవిడ చెప్పలేకపోతుంది. ఆవిడ ఒక బలమైన నిర్ణయంతో ఇక్కడికి వచ్చింది. ఏంటంటే కనుక, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానండి. ఆవిడ ఇక్కడ ఏ ఆప్షన్ బి ఇవ్వలేదు. మొగుడిని మార్చండి, మారుతాడా లేదా అండి, మారేటటువంటి మొగుడిని నాకు ఇవ్వండి, నా పిల్లలకు ఒక తండ్రిని కల్పించండి, ఇలా సర్వసహజంగా ఆడవాళ్ళు ఈ వేదిక మీద ఉపయోగించుకునేటటువంటి మాట ఏమనకుండా సునీత గారు ఏమన్నారంటే, అతను నేను డిసైడ్ అయిపోయానండి, ఈ చాప్టర్ క్లోజ్, అతను నాకు వద్దు అన్నది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కనుక, అది చాలా చాలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట. అంటే 15 సంవత్సరాల పాటు అటువంటి వ్యక్తితోనే ప్రయాణం చేసినటువంటి నేను ఈరోజు ఇందులోంచి బయటకు వస్తున్నప్పుడు నా అంతరాత్మకు నేను ఒక ఆన్సర్ చెప్పుకోవాలి, ఎందుకు వస్తున్నానని చెప్పి. ఆవిడకు కూడా లోపల ఒక కోరిక ఏంటంటే, పిల్లలు పెద్ద అయిపోతున్నారు కదా, బాబు సెటిల్ అయ్యాక విడాకులు తీసుకో సునీత అని ఆవిడ అంతరాత్మ చెప్తూ ఉంటుంది. లేదంటే ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగితే కనుక ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే కనుక ఒక ఇంటిది అవుతుంది కదా. ఈ విధమైనటువంటి ఆలోచన వల్ల ఏంటంటే, ఆవిడ ఈరోజు విడిపోవాలి అని అనుకున్నా కూడా దాన్ని సమర్థించేటటువంటి ఒక సైన్యం కావాలి. అమ్మ కానీ, నాన్న కానీ, మాలాంటి పెద్దవాళ్ళు కానీ ఎవరు కావాలి. అలాంటి లేనప్పుడు అటువంటి ఆడది అంత సులువుగా, అంత ఆషామాషిగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం వల్ల, నాకు విడాకులు ఇప్పించండి అని అనట్లేదు, అతను నాకు వద్దు, నాకు ఫెసిలిటీ ఏ ప్రాసెస్లో నేను అది నడిపించాలి, నాకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి, ఒక స్థైర్యాన్ని ఇవ్వండి అనేటటువంటి ఆలోచనతో ఆవిడ ఇక్కడికి వచ్చి కూర్చోవటం అనేది జరిగింది. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం సునీత
ముమ్మాటికి మంచి నిర్ణయం, 110% గొప్ప నిర్ణయం, గర్వించేదగ్గ నిర్ణయం. ఎందుకంటే కనుక లేట్ అయినా కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎందుకంటే మాకు నిజంగా భయం వేస్తుంది. ఆ అమ్మాయిని తాకాడు అనేటటువంటి టైంకి బాబు వచ్చి చూశాడు, ఇంకోసారి తాకాడు అనేటటువంటి టైంకి నువ్వు వచ్చి చూసావు. ఆ అమ్మాయికి ఆలోచన అవగాహన తెలిసినటువంటి ఆడపిల్ల, ఇంకా చిన్నపిల్ల అయితే కనుక ఇంకెంత అనర్థం జరుగుండేదో ఆ అమ్మాయి చెప్పుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. సో వాస్తవానికి ఏంటంటే నువ్వు ఇంకా అదృష్టం అనే పరిధిలో ఉండగానే ఒక తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నావు అనేటటువంటి నా అభిప్రాయం. కాబట్టి ఈ నిర్ణయం అనేది ఎట్టి పరిస్థితిలో మార్చుకోద్దు. రేపు పొద్దున ఎవరన్నా రావచ్చు, ఏం సునీత ఒక 4 ఏళ్ళు అవుతే కనుక ఆడపిల్ల పెళ్ళి అయిపోద్ది, రేపు పొద్దున పెళ్లి చేయడానికి భర్త ఏడు తండ్రి ఏడు అనేటటువంటి ప్రశ్న వస్తే కనుక ఏమని చెప్పుకుంటావు, అలాంటి ఆడపిల్లకి ఏ సంబంధాలు వస్తాయని చెప్పి సమాజం రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ పెళ్లి అనేటటువంటిది చాలా దూరమైనటువంటి అంశం. ఈరోజు ఆ అమ్మాయి శారీరక మానసిక పరమైనటువంటి పరిధి, ఆరోగ్యం, భవిష్యత్తు అనేటటువంటిది ఈరోజు నీ కళ్ళెదురుగుంటా కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి ఆ అంశం గురించే ఆలోచిస్తూ ఇదే నిర్ణయం మీద నిలబడు. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా మేము ఇస్తాం. నేను యాజ్ ఏ సైకాట్రిస్ట్ నేను ఏమనాలి, అమ్మ నేను భర్తకు ఒకసారి ట్రై చేస్తానమ్మా, అతని చేతి తాగుడు మానిపించి నీకు అప్ చెప్పడానికి ట్రై చేస్తాను. నేను అలా చెప్పను ఈ పరిధిలో. ఎందుకంటే ఎప్పుడైతే ఆడపిల్ల మీద చేయి పట్టిందో, ఎప్పుడైతే నీ కొడుకు చేయి పట్టుకుని మందు షాప్ వరకు మీ ఆయన తీసుకెళ్ళాడో, అక్కడితో ఇతను మార్చేటటువంటి ప్రయోగం కానీ ప్రయత్నం కానీ నా గోటు వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే అది చాలా రిస్క్తో కూడినటువంటి అంశం. కాబట్టి నీ నిర్ణయం బలమైన నిర్ణయం. నీకు కావలసినటువంటి సపోర్ట్ మా టీం ద్వారా నీకు లభిస్తుంది. అది లీగల్గా అవనివ్వండి, ఏదన్నా ఇంకో విధంగా అవనివ్వండి. భవిష్యత్తు గురించి భవిష్యత్తు కార్యాచరణ అంటే ఇతను ఇంట్లోంచి బయటకు నెట్టేసిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటటువంటిది కౌన్సిలింగ్ అనేటటువంటి పరిధిలో మనం మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం ఇక్కడ ఈ కేసులో నేను 2 పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నానండి. 1 కన్న తండ్రి, 2 డ్రింక్, వ్యసనం, తాగుడు అనే వ్యసనం. ఈ రోజున ఈ ఎపిసోడ్ వింటే కన్న తండ్రులకి ఎవరికైనా కూడా ఆడపిల్ల అంటే ఒక బంగారు బొమ్మ, ప్రాణం ఇచ్చేస్తారు. అసలు ఆడపిల్లలకి తండ్రికి ఆడపిల్లలు చాలా ఫస్ట్గా చెప్పుకునే ఒక మంచి రిలేషన్ అనమాట. పెళ్ళిళ్ళప్పుడు వెళ్ళేటప్పుడు చూడవచ్చు, కానీ లేకపోతే చదువుకునేటప్పుడు కానీ పిల్లకి ఏదైనా జరిగిందంటే ముందు తల్లి కంటే ఇంకా తల్లి కొంచెం ధైర్యంగా ఉంటుందండి. తండ్రి చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాడు. అమ్మో నా కూతురికి ఏదో జరిగిపోతుంది, నా కూతురికి ఏదో అయ్యిందని. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు నిజంగా ఈయన ఫేస్ చూపించి నుంచో పెడితే చంపేస్తారు. ఇంత దారుణం ఎవడరా మీరంతా? అసలు మీలాంటి వాళ్ళ వల్ల తండ్రి అనే పాత్రకి క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. పోనీ ఈయన కన్న తండ్రా? కాదు. కన్న తండ్రి అనే వ్యక్తులు ఇలా హెరాస్మెంట్ చేసేవి చాలా 0.00% ఉంటే దానికి రీజను తాగుడు. అలా ఉన్న సందర్భాల్లో తప్ప కాన్షియస్తో ఉన్న భూప్రపంచంలో ఏ కన్న తండ్రి ఇంత దరిద్రపోయిన పనులు అయితే చెయ్యరమ్మా. అది ఖచ్చితంగా మాకున్న సీనియారిటీకి మేము చెప్పగలుగుతాం, ఏ తండ్రి అన్నా చెప్తాడు. స్టెప్ ఫాదర్స్ విషయానికి వచ్చేసరికి 0. ఎక్కడైనా 5% ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సొంత పిల్లలు కాదు వాళ్ళు. దానివల్ల ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకి తండ్రి అనే ముసుగు తప్ప రియల్గా అంటే అందరిని అనట్ల, ఒక 90-95% స్టెప్ ఫాదర్స్ విషయం బాగానే ఉండొచ్చేమో, కానీ ఒక 5% దరిద్రులు ఎట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైన తండ్రులు, మంచిగా చూసే స్టెప్ ఫాదర్స్కి ఒక క్వశ్చన్ మార్క్గా అయిపోతున్నాడు ఈ సుబ్బారావు లాంటి వాళ్ళు. ఇలాంటి వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడే అంత సహనం నాకైతే లేదమ్మా. ఎందుకంటే వరస్ట్ వర్క్ ఈ విషయాన్ని మాట్లాడితే చాలా సీరియస్. చుట్టుపక్కలోడో, పక్కింటోడో, ఎదురింటోడో, అంకులో అంటే కామన్గా మనం ముందే జాగ్రత్త చెప్తున్నాం. ఈరోజు అదన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ప్రతి చిన్నపిల్లలకి నేర్పిస్తున్నాం. మీ పొజిషన్కి వచ్చేసరికి ఏంటంటే నిస్సహాయత. ఒకసారి పెళ్ళయింది, డైవర్సీ అనిపించుకుంటే బాగోదు. 2వ పెళ్ళి, మళ్ళీ 3వ పెళ్ళి ఎక్కడ చేసుకుంటాం? వెనకాల కుటుంబ సభ్యులు లేరు, ఎవరు లేరమ్మా. నీకు 2 డైమండ్ లాగా ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. ఇంకా ఇప్పుడు బయటికి పోవాల్సింది ఎవడో అతనికి ఎవ్వరు లేరు. మీరు బయటికి తోసేస్తే ఈ పాటికి ఎప్పుడో మారేవాడో చచ్చేవాడో ఏదో ఒకటి, మీకు అనవసరం. మీరు గౌరవంగా ఇంట్లో పెట్టుకొని ఫోటో ఫ్రేమ్కి పూజ చేసే అంత వ్యక్తి కాదు ఇక్కడ కూర్చున్న వ్యక్తి. నీ వరకు కష్టాలు, నీ అవసరం నువ్వు భరిస్తావు. నీ పిల్ల దాకా కష్టం వచ్చినప్పుడు నువ్వెవరో భరించటానికి, నువ్వు కదా భద్రకాళిలో ఉండి ఆ పిల్లని కాపాడాలి. మళ్ళీ అప్పుడు నిస్సహాయంగానే మాట్లాడుతున్నారు. ఈ రోజుకి నీ కొడుక్కి అలాంటి తండ్రి ఒకడు ఉండడు భూప్రపంచంలో అని తెలియట్లా. అది అతను మంచి పెంపకమా, లేకపోతే సొసైటీలో తండ్రి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందన్న భయమా నాకు అర్థం కాల. ఇవి కూడా లేకుండా జనాలు చాలా మంది బతుకుతున్నారు తల్లి, ఈ మాత్రం రిలేషన్స్ లేకుండా. సునీత గారు, మీరు కరెక్ట్గా లేకపోతే ఈ పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అలాంటి ప్రహరీ మీకేం అవసరం లేదు. ఆయనేమో మీకు రక్షణ కాదు, రక్షకుడు కాదు. అర్థమవుతుందా?
లేదు అని ఈ రోజు డెసిషన్ తీసుకోవడం కాదమ్మా, మీ అదృష్టం ఎక్కడో బాగుండి పిల్ల మీద చెయ్య దగ్గరికే వెళ్ళింది. మేబీ దాన్ని కూడా అతను వాంటెడ్గా చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ సివియారిటీ అనేది తాగిన సందర్భంలోనే జరిగింది. అలాంటప్పుడు ఎట్లా ఉంటుందంటే పనిగట్టుకొని వెళ్ళి పట్టుకున్నా కూడా మనకి అతను సొంత తండ్రి కాదు కాబట్టి మేబీ నెగిటివ్ ఆలోచన వస్తుంది. ఆ పిల్లకి తెలియదు, ఆ పిల్ల ముందుగానే ప్రొటెక్టివ్గా మీకు చెప్పింది. అయినా నిజంగా జాగ్రత్త పడాల్సిందే. ఇట్లాంటి విషయాల్లో అయ్యో అని రిస్క్ తీసుకోవడానికి ఛాన్సే లేని టాపిక్ ఇది. అర్థం అవుతుందా? మిమ్మల్ని కొట్టాడు, మిమ్మల్ని తిట్టాడు, మీకు రూపాయి ఇవ్వట్లేదు, మీరే పోషించుకుంటున్నారు. ఏం అవసరం ఆయనతో? దేనికి కావాలి ఆయన? ఏ విషయానికి యూజ్ అవ్వట్లేదు మీకు, ఎదురు లాస్ తప్ప. కోవిడ్లో బోళ్ళ మంది పోయారు, ఈయన కూడా లేడు అనుకోండి. అర్థం అవుతుందా? ఈయన్ని ఎలా వదిలించుకోవాలి అంటే మీరు బయట వదిలించుకొని రావచ్చు, మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అంటే ఈయన్ని వదిలించుకోవడం కుదరట్లా. మీరు ఏ రోజైతే బయట పంపిస్తున్నాడు, తాగి మళ్ళీ వచ్చి ఆ గోడ దగ్గర కూర్చుంటున్నాడు, చుట్టుపక్కల పరువు తీస్తున్నాడు. మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకపోతున్నారు, ఎక్కడ ఏమి చేయలేకపోతున్నారు. మేము చేసి చూపిస్తాం. ఆయన్ని వదిలించటమే మీ పని. అసలు అతను లేదు, అవసరమే లేదు, గుర్తుపెట్టుకోండి. నాన్న, ఇది మీకు కొంత చిన్నపిల్ల వయసు కాబట్టి ఎవరో టచ్ చేస్తే ఇష్టం లేని వ్యక్తి, రిలేషన్కి ప్రాపర్గా సెట్ కాని వ్యక్తి, అదే మీ లవరో మీ ఫ్రెండో ఏదో అంటే నీకు అట్లా అనిపించకపోవచ్చు. ఒక తండ్రి నీకు అట్లా టచ్ చేశారు అనిపించేసరికి నీకు నెగిటివ్గా అనిపించవచ్చమ్మా. అది బ్రెయిన్లోంచి ఇక్కడే తీసేసే, ఎందుకంటే ఇది నీ భవిష్యత్తు మీద పడకూడదు. మీకు ఏమీ జరగలేదు, ఇదంతా తాగుడులో జరిగిన ఒక ఇన్సిడెంట్లు. మీరు ఆ బ్రెయిన్లోంచి అది తీసేయండి. నువ్వు చిన్నపిల్లవి, ఇవి ఇక్కడతో మర్చిపోతే బెటర్ అని. నాన్న, ఆ ఇంటికి నువ్వు చాలా అవసరం. తండ్రి లేకపోతే పిల్లలు బతకరా అంటే బతికి చూపించగలమని చూపించండి. నీ కళ్ళంట నీళ్ళు వద్దు నాన్న, ఎందుకంటే అలాంటి తండ్రి తండ్రే కాదు, అసలు అతను మీ సొంత తండ్రే కాదు. ఏ బాధ్యత తీసుకున్నాడు? స్టెప్ ఫాదర్ కన్నా బాధ్యత తీసుకోవాలిగా. ఏ రోజైనా మీ అమ్మకు సుఖంగా ఒక రోజు ఉండనివ్వగలిగాడా? బూతులు తిట్టుకుంటూ ఆవిడ రోజు వచ్చి కొడుతున్నాడు, తాగొచ్చి కొడుతున్నాడు, 4 సార్లు డోర్ వేసేస్తే వచ్చి బద్దలు కొడుతున్నాడు, చుట్టుపక్కల పరువు పోవట్లేదా మీకు? అలాంటి వ్యక్తి లేకపోయినా మంచిది అని నా ఉద్దేశం. అతన్ని మార్చుకొని అపురూపంగా పెట్టుకోవాల్సినంత అర్హత అతనికి లేదు. మీరు ఉండి మీ అమ్మగారిని, మీ సిస్టర్ని కాపాడుకునే స్టేజ్లోకి నువ్వు వచ్చావు. ఇంకొక 3 to 5 years అయిందంటే నువ్వే ఆ ఇంటికి ఒక రక్షకుడి కింద మారుతావు, తెలుసా? అలాంటి వ్యక్తి అవసరం లేదన్నా ఆయన మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తాగుడు అనే ఒక బానిసత్వంతో జీవితం ఆయన నాశనం చేసుకోవడంతో పాటు ఒక 3 జీవితాలు నాశనం చేసేశాడు. తాగి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళందరికీ ఇతను ఒక ఎగ్జాంపుల్ అని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని రోడ్డు మీదకి తోసేస్తే మీకు బతికే లేదు. ఎందుకంటే మీరు సంపాదించుకునేది తాగుడు సరిపోద్ది, వాళ్ళు ఎవరో కిడ్నీయో ఏవో డ్యామేజ్ అవుతాయి, ఏ పక్కన పడి ఉంటే చెత్తకుప్పలో తీసుకెళ్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్గా సరిపోతారు. ఏవి ఎంతవరకు ఉండాలో ఆ అలవాట్లు అంతవరకే ఉంటే అది గౌరవం, ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్మెంటు. ఆ సీన్ అయిపోయినాక బాధ్యతలు, కుటుంబము, ఆరోగ్యం అని ఇవన్నీ చూసుకోవాలి. మీరు పోతే మీకే లాసు. కాకపోతే ఇట్లాంటి కర్మలు ఏంటంటే అట్లాంటి వ్యక్తులు చనిపోతే కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యుయేషన్స్ వస్తుంది. తాగే వాళ్ళందరూ 1కి 100 సార్లు ఆలోచించుకోండి. అది మీ వరకు మీకు నాశనం అయితే పర్వాలేదు, మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు నాశనం అవుతున్నారు అని చెప్పి. ఇక ఈ కేసు విషయానికి వస్తే మేడం, ఇతన్ని అసలు అమ్మ మీకు మీ వెనకాల మేము ఉంటాం. మీరు యాక్చువల్గా ఇవాళ రేపు ఒకసారి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రేస్ చేయండి. పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత ఇతను ఇంటికి రానివ్వరు. ఒక్కసారి అట్లా ఏదైనా ఇంటికి వస్తే మాత్రం మాకు ఫోన్ చేయండి తల్లి, మేము లీగల్గా ఎంటర్ అయ్యి పోలీసుల సపోర్ట్ తోటి ఇంకొకసారి అతన్ని రానివ్వకుండా చేస్తాం. అతని మీద ఇంకా ఏం కేసులు వద్దు, మీరు వదిలేయడమే గొప్ప పనిష్మెంట్. అది పర్ఫెక్ట్గా సరిపోద్ది. తిరిగి ఎక్కడో అక్కడ ఏదో అవుతాడు, మీకు అనవసరం కూడా. దీంట్లో డైవర్సో లీగాలిటీయో ఇంకేం అవసరం, ఎందుకంటే అతని దగ్గర ఏమీ లేవు. మీరు మెయింటెనెన్స్లో ఇంకొకటి వేసిన ఇంటికి రాకుండా ప్రొటెక్షన్ తీసుకోవడం ఒకటి చాలు. ఇంకా మీరు ధైర్యంగా ఉండండి తల్లి, వీళ్ళిద్దరిని చూసుకునే బాధ్యత మీ మీద ఉంది. ఓకే, అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, వెళ్ళయ్యా సుబ్బారావు, అక్కడికి వెళ్ళే దాగు ఇప్పుడే ఊగిసలాడుతున్నావు ఇక్కడ. ఫుల్ మొత్తంలోనే ఉన్నాడు ఆయన. చూడండి ఎట్లా వెళ్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.